అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా చక్కగా చాలా బాగుంది. చపాతీకి పుల్కాకి రైస్కి ఉపయోగపడే శనగపప్పు బంగాళదుంప కర్రీ చేసుకుందామండి. చక్కగా దీనికోసం కావలసిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి బంగాళదుంపలు, శనగపప్పు ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. తర్వాత టమాటీ మిక్సీ కొట్టేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు రెడీ చేశాను. బంగాళదుంపలు పొట్టు వేసి ముక్కలు కోసేసుకున్నాను. తొక్కంతా తీసేసి ఇదిగోండి ఫస్ట్ పోపులు వేసుకున్నానండి. పోపులు మీకు చూపించలేదు కదా, నేను కొంచెం పోపులు కరివేపాకు, ఎనిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేసుకున్నాను. తర్వాత ఏమొచ్చి ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేస్తున్నా. పోపులు ఎందుకంటే అది మనం శనగపప్పు కదండి ట్రై చేస్తుంది వండుతున్నది, దానికోసం బంగాళదుంపకి పోపులు వేస్తే చాలా మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. అందుకోసం నేను వేశాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయిపోయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేసినవన్నీ వేసేసుకుందామండి. వేసేసుకొని కొంచెం అలా వేపేద్దాం. చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇది కుక్కర్లోనే వండుకోవాలండి. మామూలుగా వండితే చాలా టైం పడుతుంది, కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది. శనగపప్పు మాత్రం కడిగేసి ముందు ఒక పావు గంట పైనే నానబెట్టుకోండి, ఓకేనా. ఇదిగోండి 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను, అంటే శనగపప్పు కూరకు సహా కలిపి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసి కలిపేస్తున్నాను. చూసారా చదువు మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి పసుపు అండి ఇది, అందువల్ల కలర్ బాగా కనబడుతుంది. ఇదిగోండి శనగపప్పు నానబెట్టేసిన దాన్ని అందులోనే నేను వేసేసుకున్నాను. ముందు కొంచెం వేసుకున్నాను, అంటే చూసుకుంటున్నాను, అంటే దీనికి దానికి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను. 1 కప్పు వేసుకున్నాను. తర్వాత దాన్ని కొంచెం వేగిన ఉండికాడికి శనగపప్పు కూడా నేను వేసేస్తున్నాను. మిగిలింది కూడా మొత్తం కలిపేసానండి. కొంచెం మగ్గబెట్టాను, చిన్న పచ్చివాసన ఉన్నట్టు మగ్గబెట్టాను. ఇగో 1 స్పూన్ కారం, అంటే కారం మాత్రం తక్కువ వేసుకోండి, ఇది పప్పు కదా, తక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ మాత్రం వేసుకోకండి, టేస్ట్ మారిపోతుంది. చక్కగా కలిపేశాను కదా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ టమాటీ ఆల్రెడీ మిక్సీ కొట్టేసి ఉంచాను కదా, అది వేసేస్తాను. వేసి కలిపేసి మనకి వాటర్ అంటే కొంచెం ఇంకా అయిపోయింది, ఇంకా కలిపేస్తే కొంచెం ఎగింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం, అంటే ములిగేటట్టు వేసుకోవాలండి. శనగపప్పు ఉడకాలి కదా కుక్కర్లోని, అందుకు నేను కుక్కర్లోనే వండుకుంటున్నాను. అందుకు ములిగేటట్టు వేసుకున్న తర్వాత ఒక 5-6 విజల్లు వేయించేసేయండి. వేయించేసాక ఇంకా అయిపోయింది. ఇగోండి చూడండి, చక్కగా తీసేసాను. ఇగోండి ఉడుకుతుంది. దగ్గర అయిపోయింది అనుకోండి, ఓకే. కలిపేసేసి కొంచెం ఇలాగా ఉడికి ఆపేయండి. కొంచెం వాటర్ ఉంటే పర్లేదు, పొయ్యి పెట్టి దగ్గర చేసుకోండి. చక్కగా కొంచెం వాటర్ ఉన్నా మిగిట్లాగున్నా అది ముద్దగా అయిపోద్దండి, శనగపప్పు కదా, అందుకు. ఇగోండి కొత్తిమీర వేసి కలిపేసుకున్నాను. రెడీ అయిపోయినట్టే మనకి బంగాళదుంప శనగపప్పు కర్రీ. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. కర్రీ ఎక్కువ కూడా వస్తుంది. 4 చుట్టాలు వచ్చేటప్పుడు ఇది వండి పెట్టేసుకుంటే చక్కగా కలిసి వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. దీన్ని మీరు చపాతీలోకి తిన్నా బాగుంటుంది, రైసులోకి తిన్నా బాగుంటుంది, పులకాలకు తిన్నా మీ ఇష్టం అండి, ఎలా తిన్నా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. నాకు ఒక్క లైక్ చేసి నన్ను ముందుకు పంపించండి. థ్యాంక్ యూ.